బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి. ఇది ఓవర్ ట్యాంక్ కాదు, అలాంటి వాళ్ళకి డ్రోన్ కెమెరా లాంటిది టెక్నాలజీ. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. ఇదైతే ప్రాణంతో ఉన్నది, దీన్ని బతికించే ప్రయత్నం చేద్దాం. జారిపోతున్నది అసలు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పాడ, అనకాపల్లి, వైజాగ్. మనం ఇప్పుడు మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పాడానండి, ఉప్పాడానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్. మనమైతే కాకినాడ నుంచి బయలుదేరామన్నమాట. అలాగే కాకినాడ బీచ్, అలాగే ఈ బీచ్ వరమ్మటి, ఉప్పాడ, ఉప్పెన బీచ్ అన్నీ కవర్ చేయబోతున్నాం ఈరోజు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు బాగా చూసినట్లయితే అక్కడ మిడిల్లో ఒక టవర్ కనిపిస్తుంది కదండి, లైట్ హౌస్. అదైతే అక్కడికైతే వెళ్ళాలి. అదే కాకినాడ బీచ్ అనమాట. చూడండి కండిషన్, ఫుల్ ఫీవరు. కానీ ఇంకా ఇలానే ఉండిపోతే అవ్వదు కదా, ముందుకు సాగిపోవాలి. ఆగిపోకుండా ముందుకు సాగిపోవడం మన లక్ష్యం. మనం వెళ్ళే దారిలో అయితే ఈ ఓవర్ ట్యాంక్స్ కనిపించాయి అనమాట. ఇదేంటో నాకైతే అర్థమవుతలేదు, ఆయిల్ ట్యాంక్సా లేకపోతే ఏమైనా షిప్స్కి ఏమైనా ఉపయోగపడేది అనేసి. ఇటు పక్కనే బీచ్ ఇలా ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. చూపిస్తా, చూసేయండి. బీచ్ అనమాట ఆ కార్నర్లో ట్యాంక్స్. ఎక్కడ ఎందుకు పెట్టారో ఏమైతే అర్థమవుతలేదు. ఎంత దూరం ముందుకు కదలట్లేదు అసలు. బీచ్ దగ్గరలో అయితే ఉన్నదనమాట. ఎరకపోతుంది అసలు, ఎంత దబ్బినా అవ్వట్లేదు. నా బలం మొత్తం ఉపయోగపడితే చూడండి ఎట్లయిపోతుందో. ఫ్రీగా ఉంది ఇప్పుడు. ఫైనల్గా అయితే కాకినాడ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఎవ్వరు లేరు ఇక్కడైతే. అలలు మాత్రం భయంకరంగా వస్తున్నాయి, పెద్ద అలలు వస్తున్నాయి. ఫైనల్గా అయితే తోసుకుంటూ మన కింగ్డమ్ని, మన సైకిల్ని కాకినాడ బీచ్ లోపల తీసుకొని వచ్చాం. చూడండి ఒకసారి ఎంత దిగుడిపోతుంది అసలు. తొయ్యలేక తోసి ఫైనల్గా అయితే కాకినాడ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంత బాగుందో. కాకపోతే పెద్ద వస్తున్నాయి. అలాగే స్విమ్మింగ్ చేయాలని కూడా ఉన్నది. అంటే ఫీవర్ వస్తున్నది, స్విమ్మింగ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కష్టం అయిపోతుంది. కాబట్టి మనమైతే స్విమ్మింగ్ చేయట్లేదు. చాలా ఆశగా ఉన్నది అసలు, స్విమ్మింగ్ చేయాలి అనేసి. దూకుగా అనిపిస్తుంది కానీ ఫీవర్ వస్తుంది కాబట్టి మళ్ళీ కష్టం ట్రావెలింగ్ చేయడానికి. ఇక్కడ నుంచి ఉప్పాడ బీచ్, ఉప్పెన సినిమా ఉన్నది కదా, ఉప్పెన సినిమా, అక్కడికైతే బయలుదేరిపోతున్నాం. ఆ బీచ్ కూడా చూసేసుకుంటూ అలాగే అనకాపల్లి, వైజాగ్ అయితే ఎంటర్పోతున్నాం. అక్కడి నుంచి అరకు వ్యాలీస్కి వెళ్తాం. ఓకేనా? ఇలా చూస్తున్నది, ఇలా సపోర్ట్ చేస్తున్నది. మనకైతే ఒక ఫిష్ దొరికిందనమాట. చూసేయండి, ఇది దీని పేరు వచ్చేసి సుట్టారా అంట. చనిపోయింది పాపం. ఇదైతే ప్రాణంతో ఉన్నది, దీన్ని బతికించే ప్రయత్నం చేద్దాం. చనిపోయింది పాపం. ప్రాణంతో ఉన్నది, బతికించే ప్రయత్నం చేద్దాం. ప్రాణం కాస్త కొట్టుకుంటూ ఉన్నది, ఇంకా ఉన్నది, ప్రాణం పోలేదు. బ్రతికేసింది. లోపలికి ఇసిరే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బతుకుతుంది అనమాట, ఇంకా కొట్టుకుంటుంది కొన్ని ఊపిరితో. వేసేసా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పాడ, అనకాపల్లి, వైజాగ్. మనం ఇప్పుడు మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? ఉప్పాడానండి. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది.
దీన్ని తెయ్యలేక నా ప్రాణం పోతున్నది. ఇలా బీచ్ పక్కనే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వచ్చే ఫీలే వేరు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఏదో ఉండదు చూడు, స్వర్గానికి దారి అలా ఉన్నది. ఎప్పుడైనా అసలు పక్కన బీచ్, అలాగే సైక్లింగ్ చాలా బాగుంది అసలు. బ్యూటిఫుల్ మెమరీ, వన్ ఆఫ్ ది మెమరీ ఇన్ మై లైఫ్ ఇన్ ఉప్పాడ కాకినాడ రోడ్. చాలా బ్యూటిఫుల్. కనిపిస్తున్నాయి కదండి ఓవర్ ట్యాంక్ పైకి ఎక్కి ఈ బీచ్ వ్యూ పాయింట్ అయితే కవర్ చేసేద్దాం మీ అందరి కోసం. ఈ స్టెప్స్ అమ్మటి పైకి వెళ్ళామంటే ఉప్పాడ బీచ్ కవర్ చేయొచ్చండి వ్యూ పాయింట్ని. ఇక్కడి నుంచే ఇలా కనిపిస్తున్నది. ఒకసారి టాప్ వ్యూకి అయితే వెళ్దాం. ఇక్కడి నుంచి చూస్తేనే ఇలా కనిపిస్తుంది బీచ్. ఒకసారి ఆ పైకి ఎక్కామంటే ఇంకెలా కనిపిస్తుందో. నా సైకిల్ కనిపిస్తుంది కదండి అక్కడ పార్క్ చేసాం అనమాట. వెళ్దాం పద. మన ముందర కనిపిస్తున్నదండి, ఇది వచ్చేసి ఉప్పాడ బీచ్ అనమాట. మనమైతే మన దగ్గర ఎలాంటి డ్రోన్ కెమెరా లేదు కాబట్టి ఈ ఓవర్ ట్యాంక్ పైకి ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసుకుంటే కలర్ఫుల్ అండి. అబ్బాబాబాబాబాబా కనిపిస్తాయి కదండి. ఇది వచ్చేసి ఉప్పాడ అనమాట. అలాగే పల్లెటూరు అండి ఇదంతా. మరెంతో కలర్ఫుల్ అసలు. బీచ్ చూస్తున్నట్టయితే చాలా హెవీగా ఉండదండి అసలు. మా సైకిల్ అయితే ఇక్కడ కింద పార్క్ చేసాం, కనిపిస్తున్నాయి కదండి. చూసేయండి ఒకసారి. మనమైతే ఇప్పుడు మెల్లగా కింది దిగాలండి. జారిపోతున్నది అసలు. ఏమాత్రం జారిందా మన బాడీ గాలిలో కలిసిపోతుంది. మెల్లగా చూస్తూ అడిగేయాలండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఈ ఓవర్ ట్యాంక్ని సరిగ్గా యూజ్ చేసుకున్నానండి. కలర్ఫుల్గా దొరికింది డ్రోన్ కెమెరా లెక్క. నాకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి. ఇది ఓవర్ ట్యాంక్ కాదు, నాలాంటి వాళ్ళకి డ్రోన్ కెమెరా లాంటిది టెక్నాలజీ. సైకిల్ డ్యామేజ్. ఫైనల్గా అయితే ఉప్పాడకి రీచ్ అయిపోయామండి. అన్న కనిపిస్తాం కదా, ఉప్పాడ చిన్నోడు అనేసి. ఆ అన్న వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అన్నవరం. అలాగే తూనికైతే ఈరోజు నైట్ స్టే అయిపోతున్నామండి. మీకు కనిపిస్తున్న ఈ బోట్స్ అన్నీ ఉప్పాడ ఫిషింగ్ బోట్స్ అండి. ఇవి వచ్చేసి పార్కింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి సముద్రం మీదకి వెళ్ళిపోవచ్చు, దగ్గరే అనమాట. కనిపిస్తున్నాయి కదండి మీకు సముద్రం కూడా పక్కనే. ఇక్కడ మాత్రం ఫిషింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి పార్క్ చేస్తుంటారు అనమాట. మనమైతే ఫైనల్గా అన్నవరం అయితే రీచ్ అయిపోయామండి. మన సైకిల్ ఇక్కడ పార్క్ చేసి అలాగే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. చున్నీకైతే ఇలా కనిపిస్తుంది ఈ టెంపుల్ బయట. ఇదేంటండి బాబు, తిరుమల స్టెప్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. మరి కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుందండి. ఈ స్టెప్స్ ఎక్కాక ఫస్ట్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ అయితే ఇలా కనిపిస్తున్నది, బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళామంటే సింపుల్గా దర్శనం చేసుకోవచ్చండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కొందరిని అడిగేసి లోపలికి వచ్చేసాం. ఇక్కడైతే ఒక ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. కనిపిస్తున్నాయి కదండి మన కళ్ళ ముందరే. ఇది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. అలాగే ఇక్కడి నుంచి లోపల దర్శనానికి వెళ్ళాలంటే దిస్ వే అండి. ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ కట్టామంటే దర్శనంకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయండి, అక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఆ కౌంటర్ వచ్చేసి మనకు అన్నదాన ప్రసాదాలు కానీ అలాగే ప్రసాదాలు కానీ అక్కడ దొరుకుతాయండి. ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే టెంపుల్ ఇలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే అలవ్ లేదండి, మీకు చూపించకైతే కొంచెం కష్టంగా మారుతున్నది. ఇక్కడ నుంచి చూసేయండి మన వ్యూ పాయింట్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఎవరైనా కళ్యాణాలు కానీ అలాగే ఇంకేమైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఈ మండపంలోనే చేసుకుంటారనమాట. ఫైనల్గా మనకి ఎంతో ఇష్టమైన ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. చూపిస్తా చూసేయండి. ఇదేనమాట ప్రసాదం కౌంటర్. హౌ టు గో దిస్ వే? ప్రసాదం హౌ టు గో దిస్ వే? ఎస్, థ్యాంక్ యూ. సో ఇలా వెళ్ళాలండి. ఇక్కడికి ఎంటర్ అయిపోయామంటే ఇక్కడ ఇస్తారండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ ప్రసాదం అయితే దొరికేసిందండి. ఎంతో సంతోషం అసలు. ప్రధాన ప్రసాదం ఎంతో స్వీట్ ఉంటుంది. సౌత్ ఇండియా స్పెషల్ అండి మ్యాంగో. సౌత్ ఇండియా స్పెషల్ మ్యాంగోస్ అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో.
ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నదండి. ఈ టెంపుల్కి ఎక్కామంటే ఈ వ్యూ పైన అయితే విజిట్ చేసేయచ్చు అనమాట. లొకేషన్ మాత్రం పిచ్చ పీక్స్ అండి అసలు.